ఇవ్వాలి 500 తగ్గిన జీతాలు వెంటనే చూసి పోరాడతాం మా సమాచారం పరిచయం అయ్యేంత వరకు కార్మికులు 7 నెలల వెంటనే 5 నెలల జీతాలను వెంటనే ఎన్నికల్లో ఉన్న జీతాలను వెంటనే జీతాలతో జీతాలను వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐక్యత 5 నెలల జీతాలను వెంటనే 5 నెలల జీతాలను వెంటనే ఆ ఖాతాలో వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఎన్నికల్లో జీతాలను వెంటనే ఎన్నికల్లో జీతాలను వెంటనే పూర్తి పని పెండింగ్లో జీతాలను వెంటనే కార్మికుల ఐక్యత 5 నెలల జీతాలను వెంటనే వాళ్ళ ఖాతాలో పెట్టిన వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఏళ్ల నుంచి కూడా మరి వాళ్ళు చాలా జీతాలతో మరి 30 ఏళ్ల నుంచి మరి సంవత్సరాలు గడిపినా మరి వాళ్ళకి జీతాలు లేకుండా మరి ఇన్ని రోజులు స్కూల్లో వాళ్ళు పనిచేస్తూ మరి పొద్దున ఉదయం వెళ్ళి మరి రాత్రి 7 గంటల వరకు మరి పనిచేస్తున్నటువంటి వారు ఎంతో మరి ఉన్నతమైనటువంటి ఆ స్కూల్లో వాళ్ళు పనిచేస్తూ మరి వాళ్ళకి ఇంతవరకు మరి 4000 జీతాలంటే చాలని జీతాలతో పనిచేసే వారికి మరి 5 నెలలైనా మరి జీతాలు ఇవ్వకపోవడం గతంలో ఎన్నోసార్లు ఉద్యమం చేశాం. కలెక్టర్ గారికి ఇచ్చాం, గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇచ్చాం, ఇక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ వారికి కౌన్సిలర్కి అందరూ కూడా ఇచ్చి జీతాలు పెంచండి అయ్యా 4000 మాకు సరిపోవని చెప్పి చాలా సార్లు కూడా ఉద్యమాలు చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ తీర్మానం చేసి ప్రతి నెల మరి ఈ 4000 ప్రతి నెల ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా తీర్మానం చేసి ఇస్తుంటే మరి ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కమిషనర్ గారు మరి ఆయన లేదు మాకు మళ్ళీ కౌన్సిల్ తీర్మానం చేసి ఇస్తామని చెప్పి మరి 5 నెలల నుంచి పెండింగ్ పెట్టడం జరిగింది. అయ్యా అది కాదు మాకు ఆ జీతాలు సరిపోవడం లేదు, మరి 8500 ఇచ్చి మాకు ఆదుకోవాలని చెప్పి ఆ జీతాలు సరిపోవడం లేదు కాబట్టి ఇంటి పాడి కూడా సరిపోవడం లేదు, మీరైతే అలాగే తీసుకుంటారా ఆఫీసర్లు కూడా అడుగుతున్నాం, ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నాం. తక్షణమే మరి వాళ్ళకి సరైనటువంటి వేతనాలు ఇచ్చి మరి 18,000 వేతనాలు మరి జరుగుతున్నాయి, అయినా సరే మాకు అవసరం లేదు 8,500 ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మరి స్కూల్ సీపర్స్ ఎన్నో ఏళ్ళ నుంచి ఆడుకుంటున్నా కూడా ఎన్నోసార్లు మన ఆఫీసర్లు కలెక్టర్ వరకు పోయినా కూడా మరి ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఇవ్వడం జరిగింది, అయ్యా మాకు జీతాలు ఇవ్వండి అని. అలా ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది, కౌన్సిల్ కూడా ఇవ్వడం జరిగింది, చైర్మన్ గారికి ఇవ్వడం అయ్యా ఇస్తానంటున్నారు కానీ ఇవ్వడం లేదు. మరి వాళ్ళు ఎలా బతకాలి మన బడ్జెట్ మీరు అలాగే ఉంటారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే మరి మాకు సరైన జీతాలు పనికి తగ్గే వేతనాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి డిమాండ్తో ఈరోజు మరి ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్లో మరి కౌన్సిల్ జరుగుతుంది కాబట్టి తక్షణం మరి కౌన్సిల్లో తీర్మానం చేసి వాళ్ళకి రావాల్సినటువంటి పనికి తగ్గే వేతనాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి వాళ్ళ తరఫున మరి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా చేనుకాడమని చెప్పి సభముఖంగా తెలియజేసుకుంటూ నా పేరు కల్వరాజు ఏఐటీసీ గౌరవాధ్యక్షుడు. గతంలో అనేక మంది ఎమ్మెల్యేలు చేంజ్ అయినారు కానీ మా సమస్యతో పరిష్కరించడంలో విఫలమైనారు. ఎందుకంటే ప్రతిసారి వచ్చిన వాళ్ళు మాత్రమే మేము మీ పని చేస్తాం, మీకు జీతాలు చేస్తాం, మీకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారే తప్ప వాళ్ళు ఎప్పుడే కానీ ఈ సమస్యల గురించి అనేక సార్లు మెమోరాండం ఇచ్చిన, కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా మెమోరాండం ఇచ్చిన, ఇక్కడ ఆదూరులో మున్సిపల్ ఆఫీసర్ కమిషనర్తో కూడా అనేక దఫాలుగా చర్చలు జరిగినా కూడా ఈ సమస్య కొలిక్కి రాకున్నట్ల ఇది దాటేస్తున్నారు ఈ సమస్యను. ఎందుకంటే ఇది మా పరిధిలో లేదు, ఇది కాలేజ్ ఇప్పుడు స్కూల్ అన్ని వేరే వాళ్ళకి ఇచ్చాము వాళ్ళ పరిధిలో ఉందంటే వాళ్ళు ఏమంటారు ఇవి మున్సిపాలిటీ బిల్డింగ్స్ కాబట్టి బిల్డింగ్స్ ప్రాపర్టీ కాబట్టి మీ వాళ్ళే ఇవ్వాలని చెప్పి వాళ్ళు గతంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో కూడా పాస్ చేయడం జరిగింది. మినిమం వేజెస్ కూడా పెంచాలని, అదే విధంగా వాళ్ళకి జాబ్ కూడా పర్మనెంట్ రెగ్యులర్ చేయాలని, మరి ఎవరైతే పని చేస్తున్నా వారికి ఖచ్చితంగా ప్రభుత్వమే చెప్తుంది ఈ రోజు మినిమం వేజెస్ 16,000 రూపాయలు ఉన్నోళ్ళని. కానీ వీళ్ళకి మాత్రము ఆ 4,000 ఇచ్చే దాంట్లో కూడా కోత విధిస్తూ మరి అనేక హెడ్ మాస్టర్ చుట్టూ తిరగాల, లేక మున్సిపల్ అధికారుల చుట్టూ తిరగాల, మరి ఎక్కడ పోవాలన్నా కూడా పాలు పోవడం లేదు. మరి ఈ విధంగా సమస్య ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించాలన్నా కూడా మున్సిపల్ కమిషనర్ ఈ విధంగా దాటేస్తున్నారు. మరి ఇది సరైన పద్ధతి కాదు.
ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడ సంబంధించిన ఆఫీసర్లు వాళ్ళనే శాలరీలు మస్టర్ చేసుకొని ప్రతి నెల వాళ్ళే శాలరీ ఎక్కడ ఇవ్వాలని వాళ్ళ బ్యాంకులో అకౌంట్ లో కూడా జమ చేయాలని చెప్పి కూడా గతంలో చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీడియా వాళ్ళను కూడా ప్రతిసారి అందరు కూడా విన్నవించుకుంటున్నాం. ఈ సమస్యలు తొందరగా పరిష్కరించాలని, మరి మీరు కూడా మా సమస్యలు ఉన్నతమైన అధికారులు తీసుకుపోతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు ఓబి నాగరాజు, ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి. సమస్యలను వెంటనే 5 నెలల జీతాలను వెంటనే జీతాలను వెంటనే వారికి తగ్గ వేతనాలను వెంటనే కార్మికుల ఐక్యత